నకిలీ సీడ్స్ ఆక్వా రంగాన్ని నమ్ముకున్న వాళ్ళని నట్టెంట ముంచిందే. లక్షల్లో పెట్టుబడులు పెట్టి రోడ్డున పడ్డ ఆక్వా సాగుదారులు. గుజరాత్ నుండి వచ్చిన ఆక్వా సీడ్ కంపెనీ నేడు ఆక్వా సాగుదారుల పొట్ట కొట్టింది. నకిలీ సీడ్స్ తో రొయ్యలు సాగు చేసి నాణ్యమైన దిగుబడి లేక లబోదిబోమంటూ గుండెలు బాదుకుంటున్న రొయ్యల సాగుదారులు. నకిలీ సీడ్ వల్ల ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదని రైతులు అంటున్నారు. ఇప్పటికే లక్షల్లో పెట్టుబడులు పెట్టాం, ప్రభుత్వం ఆదుకోకపోతే మాకు మరణమే శరణం అంటున్న ఆక్వా సాగుదారుల కథేంటో ఇప్పుడు చూద్దాం. నాసి రకం సీడ్తో ఆక్వా రైతులు అపార నష్టం మూటగట్టుకున్నారు. గతంలో వెనామీ రకం సీడ్ రొయ్యలను ఎక్కువగా పండించేవారు. వెనామీ రకానికి మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో గత 5 సంవత్సరాలుగా మోనోడాన్ రకం టైగర్ రొయ్యలకు డిమాండ్ ఉండటంతో 80% పైగా మోనోడాన్ సీడ్నే ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. గతంలో వైరస్ వల్ల ధరలు తగ్గుముఖం పట్టడం వల్ల దెబ్బతిన్న ఆక్వా రంగం ఈసారి నాసి రకం మోనోడాన్ సీడ్ వల్ల ఆక్వా రైతులకు తీరని నష్టం కలిగించింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో టంగుటూరు, సింగరాయకొండ, ఉలవపాడు, ఒంగోలు, నాగలుప్పలపాడు, కొత్తపట్నం, చీరాల, వేటపాలెం మండలాల్లో సుమారు 25,000 హెక్టార్లలో ఆక్వా సాగు జరుగుతుండగా ఇందులో సుమారు 80% పైగా టైగర్ రకం రొయ్యలు సాగే చేస్తున్నారు. నాసి రకం సీడ్ వల్ల ఇప్పుడు ఆక్వా రైతాంగం పూర్తిగా రోడ్డును పడ్డారు. గుజరాత్కు చెందిన మోనోడాన్ సీడ్ కంపెనీ గూడూరు, అలగాయపాలెం వద్ద ఖుషి ఆక్వా కంపెనీ ద్వారా ఈ నాసి రకం సీడ్ ఆక్వా రైతులకు ఇచ్చారు. మామూలుగా చెరువుల్లో 90 నుండి 95 రోజులు రొయ్యల పెంపకం చేపడితే కౌంటు 20, 30, 40 దిగుబడి ఉంటుంది. అలాంటిది 95 రోజులు దాటిన నాసి రకం సీడ్ వల్ల కౌంటు 150, 160, 170 వస్తుంది. దీంతో ఆక్వా రైతులకు లక్షల్లో నష్టపోయారు. హ్యాచరీల నిర్వాహకులు రొయ్యల రైతులకు నాసి రకం సీడు సరఫరా చేస్తూ నిలువున మోసం చేస్తుంటే ఈ వ్యవహారాలను పర్యవేక్షించాల్సిన మత్స్యశాఖ అధికారులు కానీ కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ కానీ ఏమాత్రం పట్టించుకోవటం లేదు. తరచూ హ్యాచరీలను తనిఖీ చేస్తూ నాసి రకం సీడ్ తయారీకి అరికట్టాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవటం లేదని ఆక్వా రైతులు వాపోతున్నారు. కనీసం ప్రభుత్వమైనా స్పందించి నకిలీ సీడ్తో దెబ్బతిన్న ఆక్వా రైతులకు పరిహారం ఇవ్వాలంటూ వేడుకుంటున్న ఆక్వా రైతులు. నా పేరు వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరి. నేను మా నాన్నగారు వీరగంధం నాగేశ్వరరావు గత 20 సంవత్సరాలుగా రొయ్యల సాగు చేస్తుండగా గత 8 సంవత్సరాలుగా నేను ఆ రొయ్యల సాగులో నేను ఎంటర్ అవడం జరిగింది. 2013 నేను ఎంటర్ అయ్యాను. గతంలో పోల్చుకుంటే ఈ సంవత్సరం సీడ్ ఇప్పుడు టైగర్ మోనోడాన్ సీడ్ అని కొత్తగా వచ్చింది. అది వైష్ణవి వాళ్ళు గుజరాత్ వారు హ్యాచరీ నిర్వహిస్తున్నారు. ఆ హ్యాచరీ వారు నాసి రకం సీడ్ ఇవ్వటం వల్ల రైతులు చాలా దెబ్బతిని ఉన్నారు. ఇప్పుడు మీరు చూశారు కదా, యాక్చువల్గా 90 డేస్కి 30-40 కౌంట్లు రావాలి. ఇప్పుడు నేను హార్వెస్ట్ చేస్తుంది ఎందుకంటే 90 డేస్కి 130-150 ఆ కౌంట్స్లో ఉన్నాను. సో ఇప్పటికే చాలా లాస్ పోయాను. అందువలన ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను మొత్తం. దీన్ని గమనించి ప్రభుత్వం వైష్ణవి హ్యాచరీ మీద చర్యలు తీసుకొని రైతులకి మంచి సీడ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.